ఇవాళ ఇంకా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, మేము 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. సిగ్గుండాలి మాట్లాడనీకి. మీరు ఖర్చు పెట్టలే, బొక్కిర్రు పందికొక్కులొక్క బొక్కిర్రు మీరు. ఐఎమ్ ఆన్ రికార్డ్. 2,328 కోట్లు పనులు చేయకుండా సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద మీరు పైసలు దొబ్బినరు, పంచుకొని తిన్నారు. 2,328 crores వితౌట్ డూయింగ్ ఎ పీస్ ఆఫ్ వర్క్. సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద బిల్లులు ఎత్తినరు, పంచుకొని తిన్నారు. మీరు 6,000 కోట్ల పని చేయలే. అందులో సగం పైసలు ఉత్తగానే పని చేయకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ అని సర్వే అని బిల్లులు ఎత్తినరు. నువ్వు చెప్పిన 6,000లో సగం పైసలు గవ్వే. అంటే మీరు కమిషన్లు, మొబిలైజేషన్ అడ్వాన్స్లు, కాంట్రాక్ట్లు మీకు అలవాటు. బీఆర్ఎస్ వచ్చినాక మొబిలైజేషన్ అడ్వాన్స్ సిస్టమే రద్దు చేసినాం, ఈపీసీ సిస్టమే రద్దు చేసినాం. ఈపీసీ పేరు మీద అడ్డగోలు దోపిడిని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం రద్దు చేసింది. ఇది వాస్తవం. నువ్వు మాట్లాడతావు మేము ఆ రోజు కమిషన్ల కోసమో దీనికోసమో మేమేదో ప్రాజెక్టు మార్చినాము అని మాట్లాడుతున్నావు. మీలాగా మేము ఎప్పుడు చేయలే. మా నిజాయితీ ఇది క్రొనలాజికల్ ఆర్డర్ ఆఫ్ బీఆర్ఎస్ ఎఫర్ట్. ఏం చేసినాం ఇది చూపి బాబు. ఇందులో ఎంత కష్టపడ్డామంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 2 జూన్ 2014 నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఆనాడు కేసీఆర్ గారు నీటిపారుదల శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిండ్రు. నెక్స్ట్ మంత్ జూలై 23వ తారీఖు నాడు నేను మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఆనాటి కాంగ్రెస్ మంత్రి పేరు ఫస్ట్ పెట్టు బాబు, హసన్ ముషరాఫ్ గారు. హసన్ ముషరాఫ్ అని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మహారాష్ట్రలో నీటిపారుదల మంత్రి దగ్గరికి వితిన్ ఏ మంత్, మాది 2 జూన్ నాడు గవర్నమెంట్ ఏర్పడితే జూలై లోపల అపాయింట్మెంట్ తీసుకున్నా పోయినా. బాబు మీతో కొట్లాటొద్దు, నన్ను మా ముఖ్యమంత్రి గారు పంపిస్తే నేను వచ్చినా, మేము తమిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టుకుంటాము అంటే ఆయన నవ్వి ఒక మాట అన్నాడు, 7 సంవత్సరాల నుంచి మా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉంటేనే మేము అనుమతి ఇవ్వలేదు, ఎట్టి పరిస్థితుల్లో తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్లకు అనుమతి ఇవ్వము అన్నాడు. బతిమిలాడినాం, రిక్వెస్ట్ చేసినాం, మన బాధ చెప్పినాం, మన రైతు ఆత్మహత్యల గురించి చెప్పినాం, తల్లడిల్లినాం, తనలాడినాం. చివరికి ఆయన ఒక మాట అన్నాడు, 6 నెలలు అయితే మాకు ఎలక్షన్ ఉంది, 5 ఏళ్ళకెళ్ళి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అడుగుతున్నాయి, మేము ఇయ్యలేదు, ఇప్పుడు ఎలక్షన్ల కూడా ఇస్తే మేము ఆగమవుతాం, మా రాష్ట్రంలో ఉద్యమాలు జరుగుతున్నాయి, మేము ఇచ్చే ప్రశ్నే లేదు, ఎలక్షన్ అయినాక రాపోండి, గప్పుడు ఏదంటే మళ్ళీ మాట్లాడదాం, ఎలక్షన్ అయ్యేదాకా ఇటాంకలు రాకు అన్నాడు. సరే ఎలక్షన్ అయినాయి, ఆడ పోయింది, కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. సరే ఈలోపు 16/8వ నెల అంటే ఆగస్టులో ఇంజనీర్లు కలిసినారు. మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ రాగానే గిరీష్ మహాజన్ గారు అని అక్కడ బీజేపీ ప్రభుత్వంలో నీటిపారుదల మంత్రి అయిండు. వెంటనే మళ్ళీ పోయిన మంత్రి అయిన వారంకే పోయిన దొరకబట్టుకొని, ఎవరో గౌడు మా సిద్దిపేటలో చిన్నగుండెవెల్లో గౌడు, ఆయన కాన్స్టిట్యున్సీల లీడర్, ఆయన ద్వారా తొవ్వ పట్టుకొని ఎత్తుక్కొని అపాయింట్మెంట్ తీసుకొని ఆయన దగ్గర పోయి తనలాడితే బాయ్ సాబ్ మేమే ఉద్యమాలు చేసినాం, అరెస్ట్లు అయినాం, జైల్లో పడ్డాం, తమ్మిడిహట్టి దగ్గర పెంచొద్దని పోరాడిన వాళ్ళమే మేమెట్లా అనుమతిస్తామో అని ఆయన అన్నాడు. మన అదృష్టానికి గవర్నర్గా తెలంగాణ బిడ్డ విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్, ఆయన దగ్గరకు పోయి బతిలాడినా. ఆయన రాజ్ భవన్కు ఇరిగేషన్ మినిస్టర్ని పిలిచి, చూడు భయ్ నేను కూడా గోదావరి జలాల మీద పాదయాత్ర చేసిన, ఇక్కడ చాలా క్రైసిస్ ఉంది, దయచేసి మీరు సహకరించడానికి ప్రయత్నం చేశాడు, కుదరలే. మళ్ళీ కేసీఆర్ గారు 5వ ఐటమ్ 17 ఫిబ్రవరి 2015, అది కేసీఆర్ గారి జన్మదినం, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి బర్త్డే. ఆయన బర్త్డే ముఖ్యం కాదు, తెలంగాణకు గోదావరి జలాలు ముఖ్యమని కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వచ్చి అక్కడ ముఖ్యమంత్రి గారిని, నీటిపారుదల మంత్రిని ఆయన కలిసి బతిలాడిండు, మాకు ఎట్లన్నా తమ్మిడిహట్టి దగ్గర అనుమతి ఇవ్వండి, మేము కట్టుకుంటాము అని. 17 ఫిబ్రవరి 2015 నాడు కేసీఆర్ గారు వచ్చి కూడా రిక్వెస్ట్ చేసిండ్రు. ఆయన దేవేంద్ర ఫడ్నవీస్ గారు అందరూ మేము పోరాటాలు చేసినాం, నాది విదర్భ ప్రాంతం, మా చిన్నమ్మ ఒక ఆమె ఎవరు ఎమ్మెల్సీ ఉంది, ఆమె అరెస్ట్లు అయింది, మీరు ఆమెను పోయి బతిలాడంటే ఆమె ఇంటికి పోయి బతిలాను నేను, ఆ ఎమ్మెల్సీ గారింటికి. నో ససేమిరా అన్నారు. అన్ని ప్రయత్నాలు చేసినాం, అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. సరే ఇంతలో ఏం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే మేము చేసిన ప్రయత్నాలు అంటే ఇట్స్ నాట్ దట్ బీఆర్ఎస్ ఓవర్ నైట్గా దీన్ని మార్చే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ మంత్రి ముషరఫ్ను కలిసినాం, బీజేపీ మంత్రి
గిరీష్ మహాజన్ని కలిసినాం. స్వయంగా కేసీఆర్ గారు వచ్చి ముఖ్యమంత్రి గారితో కూడా చర్చలు జరిపితే ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోముగాక ఒప్పుకోమన్నారు. మరి ఆనాడు కాంగ్రెస్ 8 సంవత్సరాలు పెండింగ్ పెట్టిండ్రు. 8 ఏళ్ళు బ్యారేజ్ కట్టనే లేదు. బ్యారేజ్ కట్టకుండా చుక్క నీళ్లు రావు. బట్